విశాఖపట్నం స్టీల్ RINL నిన్న కేబినెట్ లో కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చారు. దీనికి కేంద్రానికి మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే మరిగా కేంద్రంలో ఉండే స్టీల్ మినిస్టర్ అయితే కుమారస్వామి గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. వారే కాకుండా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. అందరి యొక్క సమిష్టి కృషి వల్ల ఇది ఈరోజు సాధ్యమైంది. దీనికి నేను వ్యక్తిగతంగా NDA తరపున రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది రాష్ట్రానికి ఒక ఇంపార్టెంట్ పరిశ్రమనే కాకుండా ఒక సెంటిమెంట్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, దీనిపైన ఉద్యమాలు జరిగాయి, ప్రాణ త్యాగాలు చేశారు. ఒక్క విశాఖపట్నంలో ఉండే నగరవాసులే కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆందోళన చేసి ఆ రోజు తెలుగు జాతి సాధించుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఇది. అందుకనే ఎప్పుడు కూడా ఈ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలని అన్ని విధాల ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. 1996లో ఇదే మాదిరిగా ఇండస్ట్రీ సిక్ అయింది. ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి వాజ్పేయి గారితో మాట్లాడి 1,650 కోట్ల రూపాయలు ఆ రోజు ఈక్విటీ ఇచ్చి మిగిలినంత లోన్ కూడా తీసుకుని ఎక్స్పాన్షన్ గాని అదే మరి దాన్ని స్ట్రీమ్ లైన్ చేశాం. అక్కడి నుంచి అంటే ఎప్పుడు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ కి ఇబ్బంది వచ్చినా ఆదుకునింది NDA ప్రభుత్వం. ఆ రోజు ఇక్కడుంది ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు NDA ప్రభుత్వం. మళ్ళీ ఇలాంటి అనేక సమయాల్లో ముందుకు వచ్చి ఇవన్నీ చేశాం. విశాఖ ఉక్కు ఇది కేంద్ర ప్రభుత్వం తనకు తానుగా పెట్టింది కాదు, రాష్ట్ర ప్రభుత్వం కోరితే పెట్టింది కాదు, ప్రజాప్రతినిధులు అడిగితే వచ్చింది కాదు. తమ హక్కులకై గలమెత్తిన ఆంధ్ర ప్రజలు ఒక్కటై పోరాటం చేసి 32 మంది ఆత్మత్యాగాలతో కేంద్ర ప్రభుత్వాన్ని ముక్కు పట్టి నేలకు దించి సాధించిన సంస్థ. ఇది తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక. విశాఖ స్టీల్ ప్లాంట్ దాన్ని ఈ విధంగా కాపాడుకోవాలని మేము ఆలోచిస్తున్నాం. మా ఎమ్మెల్యే రాజీనామా అంటారా? ఒక్క నిమిషంలో రాజీనామా చేస్తాం. మా ఎంపీలు రాజీనామా అంటారా? ఒక్క సెకండ్ లో చేస్తాం. రాజ్యసభ చేస్తాం, లోక్సభ చేస్తాం, ఎమ్మెల్యేలు చేస్తాం, ఎమ్మెల్సీ చేస్తాం. 1998లో ప్రైవేటు పరం చేస్తామంటే NDA ప్రభుత్వంలో ఉండి కూడా వ్యతిరేకించిన చంద్రబాబు గారు, వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడే కేంద్రాన్ని ఒప్పించి 1,300 కోట్ల కేంద్ర అప్పుల్ని కేంద్ర వాటాగా మార్చిన చంద్రబాబు గారు తెలుగువారి ఆత్మగౌరవమైన స్టీల్ ప్లాంట్ ను తెలుగుదేశం అధికారంలో ఉండగా వదులుకుంటారని ఎలా అనుకుంటారు? విశాఖ ఉక్కు కర్మాగారం కష్టాలు గట్టెక్కనున్నాయి. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కు పరిశ్రమపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. విశాఖ ఉక్కును పరిరక్షించే దిశగా కేంద్రంతో సీఎం చంద్రబాబు సంప్రదింపులు జరిపారు. పేకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి అందించేందుకు ముందుకొచ్చింది. साथियों, माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने RINL के रिवाइवल के लिए 11,440 करोड़ रुपए का पैकेज कल कैबिनेट की CCEA में अप्रूव किया. విశాఖ ఉక్కు మనదే, దాని మీద హక్కు మనదే. ఇది మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం.